సరదాగా ఫ్యామిలీతో నేను షామీర్పేట డియర్ పార్క్ వచ్చాను. సో డియర్ పార్కు ఇంటర్నెట్లో చాలా బ్రహ్మాండంగా చూపించాడు. చాలా చూడముచ్చటగా ఉంటుంది. పక్షులు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇంకా లేడీలు ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే మనకి ఎక్కడ పక్షులు ఎక్కడ కనిపించలేదు, పాములు అంతకన్నా కనిపించలేదు. నెమళ్ళు ఉంటాయని చెప్పారు, నెమళ్ళు కూడా ఎక్కడ కనిపించలేదు. వాళ్ళని అడిగితే మీరు సాయంత్రం వరకు ఉండండి, సాయంత్రం వరకు అన్నీ వస్తాయి, అప్పుడు చూడొచ్చు అని చెప్పారు. తర్వాత లేడీలేమో ఒక 70 వరకు ఉన్నాయంట, కానీ మాకు ఒక 4-5 కనిపించాయి. ఏరియా చాలా చిన్నది, మెయింటెనెన్స్ ఏమో పర్వాలేదు, అంత గొప్పగా ఏమీ లేదు. కాకపోతే ఫ్యామిలీతో వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ పిక్నిక్ చేసుకోవచ్చు. వనభోజనానికి అయితే చాలా బాగుంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం. నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇవి ఉయ్యాలని, తర్వాత జారుడు బల్లలని ఇవన్నీ ఉన్నాయి. కొన్నిటికి కండిషన్ బాగున్నాయి, కొన్నిటికి కండిషన్ బాగలేదు. ఎనీహో ఇక్కడ ప్రకృతి అంతా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే తప్పకుండా మీరు ఈ షామీర్పేట పార్కుకి వచ్చి ఎంజాయ్ చేయండి. బర్డ్స్ ఆఫ్ జేఎల్టీసీ షామీర్పేట్. ఇక్కడ డేర్ పార్క్లో మనకి బర్డ్స్ అని కనిపిస్తాయని చెప్పి ఇక్కడ బోర్డు మీద చూపించడం జరిగింది. కానీ ఆకాశంలోకి చూసి, చెట్ల వంక చూసి మొత్తానికి వెతికితే ఒక 2 పక్షులు అయితే కనిపించాయి. సో అదే చాలా హ్యాపీ అనిపించింది. మరి ఈ పక్షులని చూడాలంటే ఎన్ని గంటలు వెయిట్ చేయాలో, ఏ టైంలో వెయిట్ చేయాలో మనకేమీ తెలియదు. ఎనీహో ఇక్కడ ఇన్ని రకాల పక్షులు కూడా చూడొచ్చు. వస్తే తప్పకుండా మీరు విజిట్ చేయండి, ఓకేనా? ఇక్కడ పార్క్ కూడా చూడొచ్చు. ఉయ్యాలు అయితే మంచి కండిషన్లు ఉన్నాయి. సో జనాలు వస్తూనే ఉన్నారు, కానీ 11 నుంచి 1 గంట వరకు జనాలు బాగున్నారు. తర్వాత 1 గంట తర్వాత వెళ్ళిపోయారు చాలామంది. అలా కొద్దిగా వస్తున్నారు. మొత్తానికి బహుశా సండేస్లో ఎక్కువగా తాకిడి ఉంటుందేమో. ఈరోజు మాత్రం జనాలు తక్కువగా ఉంది. సో ఇది ఇక్కడ ఈ పార్క్ ఉండే ఏరియా ఇది. ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో చాలా రకరకాలైన సీతాకోక చిలుకలు కనిపిస్తాయంట ఇక్కడ. సో ఇక్కడ కొన్ని అయితే కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా చూడాలి. అయితే వీటికి కూడా ఒక సీజన్ ఉండే ఉంటుంది. ఆ సీజన్లో వస్తే ఇవన్నీ మళ్ళీ చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇదే షామీర్పేట లేక్ వ్యూ. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు టైము 2 అయింది. సో జనాలందరూ నిదానంగా కార్లలో ఇక్కడ చేరుతున్నారు. సో ఇక్కడ సన్సెట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందంట ఈవినింగ్. సో అందరూ కూడా ఇక్కడే భోజనాలు చేసి ఆ సన్సెట్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అందరూ కూడా ఆటలు పాటలతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది ఇది. సో కాబట్టి మీ అందరూ తప్పకుండా ఈ ప్లేస్ని కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో రండి. సో పిక్నిక్ స్పాట్ అయితే అదిరిపోతుంది. తినేవన్నీ కూడా మనం తెచ్చుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఇక్కడ కూర్చుని బ్రహ్మాండంగా తినొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో అందరూ కూడా చక్కగా భోజనాలు తెచ్చుకుని ఇక్కడ హ్యాపీగా భోజనం చేసి సన్సెట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఎక్కడ చూసినా సరే ఈ పిక్నిక్ వచ్చిన వాళ్ళందరూ కూడా తినేసి ఆ వ్యర్థాలన్నీ అన్నింటినీ ఇక్కడ పడేస్తూ ఉంటారు. సో ఇక్కడ వాతావరణం అంతా చాలా కలుషితంగా ఉంది. తర్వాత ఎక్కడ కూడా డస్ట్బిన్ అనేవి లేవు. తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏమీ లేదు. మీరు పొరపాటు కనుక మంచినీళ్ళు తెచ్చుకోకపోతే మాత్రం ఇంకా ఎడారి లాంటి బ్రతికైపోతుంది మంది. కాబట్టి ఇక్కడ నీళ్ళు అయితే తప్పకుండా తీసుకురావాలి. కానీ ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే ఏమీ చేయలేదు.
కాబట్టి ఏంటంటే మీ అందరూ కూడా సఫిషియెంట్ వాటరు తర్వాత ఫుడ్ తెచ్చుకుని ఇక్కడ ఎంజాయ్ చేయాలి. అయితే చాలా బాగుంది. ఎత్తైన రాళ్ళ గుట్టలతో ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ వచ్చి చాలా ప్రశాంతంగా ఉంది. వాతావరణం అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, కొద్దిగా ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి ఇక్కడి నుంచి మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. వ్యూ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ప్లాన్ చేసుకోండి. సో పతంగులు తెచ్చుకొని చక్కగా పతంగులు కూడా ఎగరేస్తున్నారు ఇక్కడ. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు యూత్ అందరూ కూడా. సో ఈ పతంగులు అక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా, కొద్దిగా అవతల వైపు వెళ్తే ఇంకా వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది. అక్కడ మొత్తం వ్యూ అంతా చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది. షామీర్పేట లేక్ వ్యూ ఇక్కడ చూడండి. ఇది వేరే సైడ్ నుంచి ఇది చాలా బాగుంది వ్యూ. సో చాలా వండర్ఫుల్గా ఉంది. ఇంకా కొన్ని సెకండ్స్లో ఇక్కడ సన్సెట్ అనేది చాలా అద్భుతంగా ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లేక్లో ఇలాగే ఏదో బర్త్డే పట్టుకుని